ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. మొన్నటి వరకు పోలీసుల చుట్టూ తిరిగిన కేసు ఇప్పుడు పొలిటికల్ వైపు టర్న్ అవుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపో మాపో ఓ ఎమ్మెల్సీకి నోటీసులు ఇచ్చేందుకు దర్యాప్తు బృందం సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఓ పొలిటికల్ లీడర్ ఆదేశాలతోనే దందాలు సెటిల్మెంట్స్ జరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విచారణలో అరెస్ట్ అయిన పోలీసులు ఎమ్మెల్సీ పేరు చెప్పినట్లు సమాచారం. ఇదే ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, ట్యాపింగ్ కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది కదా, అప్డేట్స్ ఏంటి? ఎస్ అనిల్, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు చూసినట్టయితే పోలీసుల వైపున సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగింది. పలు సంచలనమైన విషయాలు కూడా వెల్లడి అయినాయి. అయితే ఇప్పుడు చూసినట్టయితే మాత్రము మరోవైపున ఈ కేసు చూసినట్టయితే ఒక రాజకీయకు సంబంధించినటువంటి ఓ ఎమ్మెల్సీకి నోటీసులు పోలీసులు రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నోటీసులు అనేటివి కూడా రేపో మాపో ఇవ్వనట్టుగా అధికారులు మనకు సమాచారం అందుతూ ఉంది. అయితే ఇప్పటి వరకు చూసినట్టయితే ఈ దర్యాప్తు సంబంధించినటువంటి వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ చూసినట్టయితే డిఎస్పీ మాజీ డిఎస్పీ అయినటువంటి ప్రణీత్ రావు మొదలుకొని ఉంటే ఇప్పటి వరకు ఏఎస్పీలను విచారించడం జరిగింది. అదేవిధంగా టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ అయినటువంటి రాధాకిషన్ రావు 4వ రోజు కస్టడీ కూడా విచారణ కొనసాగుతున్నది. ఇలాంటి క్రమంలో చూసినట్టయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఓ ఎమ్మెల్సీ మొత్తం పోలీస్ శాఖలోనే చాలా వరకు చక్రం తిప్పాడు. అవసరం ఉన్న వారికి పోస్టింగ్లు ఇవ్వడం, అంతేకాకుండా కూడా వారితోటి కొన్ని సెటిల్మెంట్కి సంబంధించినటువంటి దందాలన్నీ కూడా చేశాడు అనేది కూడా మొత్తం పోలీసు దర్యాప్తులో పలు చర్చనీయాంశమైనటువంటి అంశాలు వెల్లడవుతున్నాయి. ఈ క్రమంలో చూసినట్టయితే ఆ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి లీడర్ కూడా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఎవరైతే జరిపారో ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నటువంటి ఈ పోలీసు వర్గాలకు సంబంధించి వారితోటి చాలా సన్నిహితంగా ఉన్నారు. అంతేకాకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో ఆ ఎక్విప్మెంట్కి సంబంధించినటువంటి నిధులను అన్నింటినీ సమకూర్చడంలోనే ఆ ఎమ్మెల్సీ ప్రధానమైనటువంటి పాత్రను పోషించడం, అంతేకాకుండా వాటికి నిధులు సమీకరించే విషయంలో ఆయన పాత్ర ఉన్నట్లుగాను ఇటు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలాంటి విషయాలపైననే మొత్తానికి ఈ కేసు అంటే ఇప్పటివరకు చూసినట్టయితే పోలీసులు వరుసగా అరెస్టుల పర్వం కొనసాగింది. ఆ తర్వాత వాళ్ళను కన్ఫెషన్ రికార్డ్ చేశారు. మరోవైపు చూసినట్టయితే రిమాండ్ పంపించారు. ఆ తర్వాత కూడా కస్టడీ తీసుకొని విచారణ కొనసాగుతున్నటువంటి క్రమంలోనే మొట్టమొదటిసారిగా ఇక రాజకీయకు సంబంధించినటువంటి ఈ కేసు మలుపు తీసుకోబోతుంది. మరోవైపున చూసినట్టయితే ఈ ఎవరు ఆ ఎమ్మెల్సీ అనే విషయం పైన కూడా రాజకీయ ప్రాధాన్యత సంతరించుకోవడంతో కూడా చర్చ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతుందని తెలుస్తూ ఉంది. ఇలాంటి పరిణామ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరా ఎమ్మెల్సీ, అదేవిధంగా ఎందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అతను నిధులు సమీకరించడం, అదేవిధంగా ఈ ట్యాపింగ్ టీం తోటి కూడా పూర్తిగా అంటకాగాడు అనే విషయాలపైననే ప్రధానంగా పోలీసులు ఆ దిశగా విచారణ కొనసాగించే అవకాశం కనబడతా ఉంది. మరోవైపున చూసినట్లయితే ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి ఏఎస్పీలు అయినటువంటి భుజంగరావు కావచ్చు, అదేవిధంగా తిరుపతనలు ఇచ్చినటువంటి ఆధారాల మేరకు ఆ ఎమ్మెల్సీకి రేపో మాపో నోటీసులు ఇచ్చేందుకు గాను రంగం సిద్ధం చేయడం జరిగింది. మొత్తం మీద చూసినట్టయితే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విదేశాలలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ను ఇతర అంటే సింగపూర్ కావచ్చు, అదేవిధంగా ఇజ్రాయెల్ వంటి దేశాల నుంచి కూడా ఈ ఎక్విప్మెంట్ని తీసుకొచ్చి వరంగల్ జిల్లాతో పాటుగాను రాజన్న సిరిసిల్ల వంటి జిల్లాలలో దానికి సంబంధించినటువంటి సర్వర్లను ఏర్పాటు చేయడము, అదేవిధంగా ట్యాపింగ్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా వీళ్ళంతా అక్రమ రవాణా మార్గంలోనే తీసుకురావడంలో పెద్ద ఎత్తున ఈ ట్యాపింగ్ టీం మొత్తం రాజకీయకు సంబంధించినటువంటి ప్రతిపక్షాలకు చెందినటువంటి ఫోన్లను ట్యాప్ చేసి ఆ తర్వాత గత ప్రభుత్వానికి కూడా అందవేయడంలో ఈ ఎమ్మెల్సీ పాత్ర చాలా కీలకంగా ఉందని ఇప్పటికీ పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనూ కూడా మొత్తానికి ఆ ఎమ్మెల్సీకి నోటీసులు ఇచ్చేందుకు గాను రంగం సిద్ధం చేయడం జరిగింది. మరోవైపున ఇప్పటివరకు కస్టడీలో ఉన్నటువంటి మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ అయినటువంటి 4వ రోజు విచారణ కొనసాగుతుంది. ఆయన నుంచి కూడా కీలకమైనటువంటి అంశాలపైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఇలాంటి క్రమంలోనే గత బీఆర్ఎస్ సంబంధించినటువంటి సుప్రీం ఎవరో అని కూడా పదే పదే పోలీసులు అడుగుతున్నప్పటికీ కూడా రాధాకిషన్ రావు నుంచి మాత్రము తమకు మాత్రము సుప్రీమో అనే ఆదేశాలు మాత్రమే ఉన్నాయి, కానీ తనకు ఆ సుప్రీమో ఎవరో తెలియదన్నట్టుగాను కొంతవరకు ఆ విషయం సంబంధించి దాటవేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. మొత్తానికి అంటే ఇప్పటివరకు పోలీసులు వరుస అరెస్టుల పర్వం కొనసాగుతుంది. అదేవిధంగా కస్టడీ విచారణ ఎదుర్కొంటున్నటువంటి క్రమంలోనే ఇక రేపో మాపో ఈ రాజకీయ సంబంధించినటువంటి నేతలు కూడా మొత్తం
అంటే ఆ ఎమ్మెల్సీకి నోటీసులు ఇచ్చి విచారించినట్లయితే ఆయనతో ఉన్నటువంటి మరికొంతమంది పొలిటికల్ లీడర్ల సర్కిల్ ఉంటుందో వారికి కూడా నోటీసులు పంపే అవకాశాలు కనబడుతున్నాయని తెలుస్తూ ఉంది. ఇలాంటి విషయంపైననే పెద్ద ఎత్తున రాజకీయ ప్రాధాన్యత కొనసాగుతుంది. అంతేకాకుండా మరికొంతమంది రాజకీయ నాయకులకు కూడా నోటీసులు వెళ్ళే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ విచారణకు హాజరైనట్లయితే అతన్ని ప్రశ్నించినటువంటి క్రమంలోనే మరికొంతమంది ఆ ఎమ్మెల్సీ తోటి చాలా వరకు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అంటకాగిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఆయన ప్రమేయం ఉన్న వ్యక్తులు కావచ్చు, ఇతరకు సంబంధించినటువంటి రాజకీయ నేతలు ఎవరెవరు ఉన్నారనే విషయంపైన కూడా చాలా వరకు ఉత్కంఠ కొనసాగుతుంది. ఇలాంటి పరిణామ క్రమంలోనే ఎవరా ఎమ్మెల్సీ లీడర్ అనేది కూడా చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇక పోలీసుల నుంచి చూసినట్టయితే చాలా వరకు ఈ విషయాలపైన చాలా గోప్యత పాటిస్తున్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి అంటే ఐఎస్పీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లన్నిటిని కూడా ఈ ట్యాపింగ్ టీము మొత్తం ఇంటర్నల్గా ప్రైవేట్ పరంగా సంబంధించినటువంటి ప్రొవైడర్లను ఆశ్రయించే ఈ ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా కూడా ట్యాపింగ్ చేసినట్లుగా అధికార వర్గాలు కూడా గుర్తించాయి. ఈ మొత్తం ట్యాపింగ్ టీంలో ఉన్నటువంటి ఈ నిందితులుగా ఉన్న వారి నుంచి కీలకమైనటువంటి సమాచారాన్ని అంతా కూడా ఎప్పటికప్పుడు రికార్డ్ చేయడం జరుగుతూ ఉంది. మొత్తం వారు ఇచ్చేటువంటి ఆదేశాల మేరకు కూడా మరికొంతమంది రాజకీయ నాయకులకు నోటీసులు రెడీ చేస్తున్నారు. ఇప్పటికి మాత్రం మనం చూస్తే ప్రస్తుతం మాత్రం రేపో మాపో ఓ ఎమ్మెల్సీకి నోటీసులు ఇచ్చేందుకు గాను మొత్తం రంగం సిద్ధమైంది.